హాయ్ గైస్, వెల్కమ్ టు వైజాగ్ అమ్మాయి. ఇది మా హస్బెండ్ బర్త్డే కంటిన్యూస్ బ్లాగ్. సండే డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం, కానీ తనకు అవ్వలేదు. ఏదో ఆఫీస్ వర్క్ ఉందని బయటికి వెళ్ళారు, లేట్ అయిపోయింది వచ్చేసరికి. అందుకే ట్యూస్డే వెళ్ళాం డిన్నర్కి. ఎన్ఈడి దగ్గరలో న్యూ డాబా సిటీ పంజాబ్ అని ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది ఈ డాబా. ఎన్ఈడికి ఎయిర్పోర్ట్ మధ్యలో ఉంటుంది ఈ డాబా అనేది, ఈటర్స్ ఆపోజిట్లోనే. మేము ఎక్కువగా విజిట్ చేసేదైతే, ఎక్కువగా వెళ్ళేదైతే ఈ డాబాకే. డిన్నర్కి కానీ లంచ్కి కానీ ఫ్యామిలీతో వెళ్ళినా సరే. ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి తిన్నాం అనేది ఈ వీడియోలో చూసేయండి, నాతో రండి. ఎంట్రన్స్ మొత్తం అంతా లైటింగ్స్తో డిజైన్ చేశారు. మేము వెళ్ళిన తర్వాత సిట్టింగ్ కూడా వాళ్ళే చూపించారు. లేదు మనం చేంజ్ అవ్వాలన్నా చేంజ్ అయిపోవచ్చు. మొత్తం ఫుల్ అయిపోతే బయట చైర్స్ కూడా ఉంటాయి కూర్చోడానికి. సీనరీలో మొత్తం వైజాగ్ అంతటిని డిజైన్ చేస్తారు. ఎవరు వేసారో కానీ చాలా బాగా. మొత్తం మనం వైజాగ్ చూసేయచ్చు ఈ సీనరీలో. అరకు గృహల నుంచి మన వైజాగ్ బీచ్ వరకు ఈ సీనరీలో ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, బిల్డింగ్స్ కానీ మొత్తం అంతున్నా. సింహాచలం టెంపుల్ అంతా. లోపలికి వెళ్దాం రండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ లాలీపాప్స్ ఆర్డర్ ఇచ్చాం. తేజ్గఢ్కి లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం, అందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడికే. లాలీపాప్స్ తర్వాత చికెన్ తందూరి ఆర్డర్ చేసాం. చిన్నోడి కోసమని నాన్స్ కూడా ఆర్డర్ పెట్టాం. డిన్నర్ చేసేటప్పుడు ఏమనిపించలేదు, కానీ ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. మీలో తందూరి లవర్స్ ఎంతమంది ఉన్నారు? ఆ పుదీనా చట్నీలో తందూరి డిప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి చికెన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్. మీకు బిర్యానీ ఇష్టమా, ఫ్రైడ్ రైస్ ఇష్టమా కామెంట్ చేయండి. చాలా డేస్ అవుతుంది డిన్నర్కి ఇలా బయటకు వచ్చి. చిన్నోడిని కూడా ఫస్ట్ టైం ఇలా తీసుకురావడం. ఇంట్లో తను తినేటప్పుడు నేను చూసుకుంటాను, నేను తినేటప్పుడు తను చూసుకుంటారు. అస్సలు తినేవాడు చిన్నోడు. మాకైతే డిన్నర్ ఒక టాస్క్లా అయ్యింది. డిన్నర్ అయిన తర్వాత లస్సీ ఆర్డర్ ఇచ్చాం. ఒకటి అయిపోయింది అనుకోకండి, తేజ్గఢ్ తాగేశాడు నేను వీడియో తీయకముందే. హోటల్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను రండి. ఇక్కడ ఎక్కువ బర్త్డే సెలబ్రేషన్స్ గట్టా చాలామంది చేసుకుంటారు. కేక్ కటింగ్, యాంబియన్స్ కూడా సింపుల్గా ఉంటుంది. లవ్ ఎట్ ఫస్ట్ బైట్. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాం. మేము తీసుకునేటప్పుడు ఎప్పుడు తేజ్గఢ్ ఏ ఫోటోలో కూడా ఉండడు. మనం వెళ్ళే ఎంట్రన్స్లోనే కిచెన్ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడు డైనింగ్ క్యాబిన్స్ ఉంటాయి. వీళ్ళందరూ వెయిటింగ్ కోసమే, ఫుల్ అయిపోయి మొత్తం రెండున్న డైనింగ్ హాల్స్. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మనం ఇక్కడే డిన్నర్ చేసాం. నెక్స్ట్ ఇంకో డైనింగ్ హాల్ చూపిస్తాను రండి. ఇదైతే ప్రెజెంట్ క్లోజ్లో ఉంది. మీరు ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ వచ్చినా సరే వీళ్ళు అరేంజ్ చేస్తారు సిట్టింగ్కి. రిటర్న్ వెళ్ళేటప్పుడు మన ఎయిర్పోర్ట్కి ఒక హాయ్ చెప్పేసి ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక విషయం మర్చిపోయాను, ఇంటికి వెళ్ళేటప్పుడు లస్సీ కూడా తీసుకువెళ్ళాను.